మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో లోకాయుక్త కమిషన్ నిన్న మైనింగ్ సంబంధించి క్రషర్స్ క్వారీలను తిరగడం జరిగింది. ప్రజా వేదికల ప్రజా సంఘాలు ఫిర్యాదు మేరకు లోకాయుక్తలో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బొమ్మలరామారం మండలానికి రావడం జరిగింది. అందులో భాగంగా రెవెన్యూ అధికారులు అదేవిధంగా మైనింగ్ అధికారులు లోకాయుక్తతో పాటు నిన్న కూడా మొత్తం కూడా తిరగడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిన్న అందులో భాగస్వాములు అయ్యారు. స్థానిక ఎంఆర్ఓ గారు మనతో ఉన్నారు, బొమ్మలరావు ఎంఆర్ఓ గారు. సార్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు నిన్న లోకాయుక్త కమిషన్ వచ్చిన తర్వాత ఏ క్రషర్స్ తిరిగారు, ఏమేమి గుర్తించారు? శ్రీ జంగయ్య గారు రంగాపురం నివాసి. వారు క్రషర్ల మీద ఇబ్బందులు ఉన్నాయని వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త నుంచి డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ గారు, డిఎస్పీ గారు, ఈ పిసిబి గారు, ఏడి మెయింటైన్ జియాలజీ గారు, ఆర్డీఓ గారు, నేను సర్వేయర్తో పరిచయం జరిగింది. వాళ్ళు మనకి పెద్దపర్వతాపురం, రంగాపురం, బొమ్మల రామారం, రామలింగంపల్లి ఈ గ్రామాలు తిరగడం జరిగింది. వాళ్ళు ప్రతి క్వారీ తిరిగారు. వాళ్ళు అయితే జంగయ్య గారు ఇచ్చే కంప్లైంట్ ఇచ్చిన విషయాలను దాని మీద వాళ్ళు కులంకషంగా ఏడీ గారితో తెలిసింది జరిగింది. వాళ్ళు దాని మీద వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏమైతే ఇచ్చాడో పాయింట్స్ దాని మీద వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసి వాళ్ళు నివేదిక రాసుకోవడం జరిగింది. వాటితో పాటు మీరు రెవెన్యూ అధికారులుగా మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేశారా? రెవెన్యూ నుంచి ఏం అడగలేదు. వాళ్ళు మైండ్స్ వాళ్ళని అడిగారు. నెక్స్ట్ మనకి మైండ్స్ సేఫ్టీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ గారు, వారిని అడిగారు. మనకి మెయిన్గా అక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే మైండ్స్ సంబంధించి మైండ్స్ బ్లాస్టింగ్ వల్ల వాళ్ళు నైట్ బ్లాస్టింగ్ చేస్తున్నారు, మనకి నిర్ణీత లోతు కంటే ఎక్కువ లోతు చేస్తున్నారు. నెక్స్ట్ దీనివల్ల రోడ్లు డ్యామేజ్ అవునా, ఇండ్లు డ్యామేజ్ అయినా ఆ పాయింట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. రెండు పరంగా అయితే వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ అయితే వేయలేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఏం చేయలేదు. ఓకే. ఇంకా అదే విధంగా సార్ ఎన్ని కష్టాలు తిరిగారు? మొత్తం వాళ్ళకి మన మండలాలు అయితే 23 ఉన్నాయి. అందులో వాళ్ళు 15 కష్టాలు తిరిగారు. మెయిన్ వాళ్ళకి ఏవైతే కంప్లైంట్ ఇచ్చిన గ్రామాలకు సంబంధించిన 15 కష్టాలు వాళ్ళు తిరిగారు. మిగతా కష్టాలు తిరుగుతారా సార్? నెక్స్ట్ ప్రజెంట్ వాళ్ళైతే ఏం చెప్పలేదు. అవి వాళ్ళు ఓవరాల్ అయితే రికార్డు అన్ని రికార్డు తీసుకుంటారు. అన్ని కష్టాలకు సంబంధించిన రికార్డు మాత్రం తీసుకున్నారు వాళ్ళు ఏడీ గారి దగ్గర. రెవెన్యూ పరంగా మీరు ఏమైనా రాసుకున్నారా సార్? దానికి సంబంధించి రెవెన్యూ అసలు మనకి ఎటువంటి విషయాలు అడగలేదు. వాళ్ళు రెవెన్యూ పరంగా ఎటువంటి క్వశ్చన్ అడగలేదు. ప్రోటోకాల్ ప్రకారం మేము మా ఆర్ఐ నేను సర్వే తిరిగాము. సర్వే నెంబర్లు ఏమైనా వాళ్ళు చెప్పారు. క్రషర్స్ అన్ని మీరే చూపించారు సార్? ఏడీ గారు చూపించారు. మైనింగ్ ఏడీ గారు మొత్తం కూడా మైనింగ్ ఏడీ దగ్గర వాళ్ళు మైనింగ్ ఏడీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. అవును సార్. రెవెన్యూ పరంగా ఏం లేదు సార్. ఓకే. అంటే ఇప్పుడు దానిపైన ఏమైనా మీకు వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గారు వారితో పాటు డిఎస్పీ గారు వచ్చారు. వాళ్ళు మొత్తం నోట్ చేసుకున్నారు. వాళ్ళు నివేదిక తయారు చేస్తారు. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మేము ప్రొవైడ్ చేస్తాం. రెవెన్యూ పరంగా మా దగ్గర ఏమైనా నకలు ఏమైనా కావాలంటే మా పహానికి సంబంధించిన రెవెన్యూ రికార్డు ఇస్తాం. అదేవిధంగా ఏడీ గారిని మాత్రం వాళ్ళ క్రషర్ సంబంధించి వాళ్ళ పర్మిషన్స్ ఏ ఉన్నాయి, ఆల్ పేపర్స్ ఏమని చెప్పారు వాళ్ళు. లోకాయుక్త కమిషన్ మైనింగ్ ఏడీకి సంబంధించి అదేవిధంగా మైనింగ్ సెంట్రల్ డైరెక్టర్ సంబంధించి వారనే క్వశ్చన్లు వేశారు. మొత్తం కూడా దాదాపు 12 నుంచి 15 క్రషర్స్ తిరిగారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంత మోతాదుగా తీస్తున్నారు, లేదంటే ఎట్లా బ్లాస్టింగ్ చేస్తున్నారు, దానికి సంబంధించి మాత్రమే క్వశ్చన్లు అడిగాడు. ఎందుకంటే ప్రజా సంఘాలకు సంబంధించిన అతను వేసినటువంటి పిటిషన్ సంబంధించి దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే వాళ్ళు అడిగారు. కానీ రెవెన్యూకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అయితే మందని అడిగినటువంటి సందర్భం అయితే లేదని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ బొమ్మలరావు మండలంలో లోకాయుక్త కమిషన్ తిరిగి మైనింగ్ సంబంధించి, క్రషర్ సంబంధించి, క్వారీలకు సంబంధించి ఇంకా లోతుగా ఏమేమి దర్యాప్తు చేస్తారో, ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వాటన్నిటిపైన కూడా లోకాయుక్త మొత్తం కూడా ఒక 1 month లోపు నివేదిక కూడా ఇస్తా అని చెప్పినట్టు సందర్భం. ఇది బొమ్మలరావు ఎంఆర్ఓ గారు చెప్పిన విషయం. కెమెరామెన్ గురునాథ్తో శరత్.